అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యూజీ పీజీ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఫీజుల్ని నిర్ణయించింది. అయితే ఈసారి ఫీజులు గత అకాడమిక్ ఇయర్తో పోలిస్తే దాదాపుగా 10 నుంచి 20% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిజానికి 2020-23 వరకు ఫీజులు పెంచకుండా బ్లాక్ పీరియడ్ కొనసాగింది. 2024లో ఫీజులు పెంచే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆనాటి ప్రభుత్వం అందుకు సిద్ధం కాలేదు. ఈసారి మాత్రం కూటమి హయాంలో చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచుతున్న తీరు ఆసక్తికర విషయంగా మారుతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పోగా మిగిలిన ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీసీ కేటగిరీ ఫీజులు భారీగా పెరిగాయి. అది యూజీలో కావచ్చు, పీజీలో కావచ్చు, అనూహ్య పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేసిన ప్రతిపాదనంత కాకపోయినా ప్రభుత్వం మాత్రం ఈసారి ఫీజులను అమాంతంగా పెంచినట్టుగా స్పష్టమవుతోంది. మరి ఇంత భారీగా పెరుగుతున్నటువంటి ఫీజుల మీద విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దాంతోనే ఈ ఫీజులన్నీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయి అన్నట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇప్పుడు పెంచిన ఫీజులు ఎంత, ఏ కోర్సులకు ఎంతెంత పెంచారు అన్నది చూస్తే ఎంబీబీఎస్లో ఏ కేటగిరీకి 16,500 రూపాయలకి చేర్చారు. దాదాపు పెద్ద పెరుగుదల ఏం కాదు. ఏ కేటగిరీలో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఆ ఫీజు చాలా నామమాత్రంగా మనం భావించాలి. అయితే బి కేటగిరీ ఫీజు 13,20,000కు పెరిగింది. దాదాపు 1,20,000 వరకు పెంచినట్టుగా ఇది తేటతెల్లం చేస్తుంది. ఇంతకుముందు అది 12 లక్షల రూపాయలు వరకు ఉండేది, ఇప్పుడు 13,20,000కి పెంచారు. ఏడాదికి 1,20,000 అంటే 4 ఏళ్లకే 5 లక్షల రూపాయలు పైబడి చెల్లించాల్సి ఉంటుంది ఇప్పటికే చేరినటువంటి వాళ్ళు. ఇక ఈ ఏడాది చేరినటువంటి వాళ్ళు 5 ఏళ్ల ఫీజు కట్టాలి కాబట్టి ఇంకా భారీగానే మోపు, ఈ భారం ఎక్కువగానే ఉండొచ్చు. ఇక సి కేటగిరీ అయితే 39,60,000కి పెంచారు. ఇది కాలేజీల వారీగా గత అకాడమిక్ ఇయర్లో నిర్ణయించారు. ఇప్పుడు మొత్తం సగటున అన్ని చోట్ల ఎన్ఆర్ఐ కోటాని 40 లక్షల రూపాయలకి పెంచేశారు. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే దాదాపుగా 4.5 ఏళ్లకి 1,80,00,000 రూపాయల వరకు అధికారికంగా ఫీజు నిర్ణయించారు. ఇక ఆ తర్వాత కొన్ని మెడికల్ కాలేజీల్లో అంతకు మించి కూడా వసూలు చేసిన అనుభవాలు ఉంటాయి, ఇంకా భారీగా కూడా వసూలు చేస్తూ ఉంటారు. అయితే అధికారికంగా 1,80,000 రూపాయల ఫీజు 4.5 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సుకి నిర్ణయం చేశారు. ఇక అదే కదా బీడీఎస్లో చూస్తే ఏ కేటగిరీ రుసుం 14,300 ఉంది, బి కేటగిరీ 4,40,000 రూపాయలు ఉంది, సి కేటగిరీ 13,20,000, ఎన్ఆర్ఐ కోటాకి 13,20,000గా ఫీజు నిర్ణయించారు. ఇక అదే పీజీ కోర్సుల్లో మనం చూస్తే క్లినికల్ డిగ్రీ కోసం ఏ కేటగిరీ అయితే సుమారు 5 లక్షలు 4,96,800 రూపాయలుగా ఫీజు నిర్ణయించారు. ఇది ఏ కేటగిరీ. 3 ఏళ్లకి 15 లక్షల రూపాయలు ఖర్చు. బి కేటగిరీ అయితే దాదాపు 10 లక్షలు 9,93,600 రూపాయలు బి కేటగిరీ సీట్ ఉంది. ఇక ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషనల్ కోటాలో చూస్తే సి కేటగిరీలో 57,50,000, ఇది దాదాపు 1,60,00,000 రూపాయలు పీజీ కోర్సు క్లినికల్ విభాగంలో చేసేదానికి అవుతుంది. ఇక పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులకైతే ఏ కేటగిరీ అయితే 1,55,250 కన్వీనర్ కోటా సీటు, బి కేటగిరీకి అయితే 3,10,500 మేనేజ్మెంట్ కోటా, సి కేటగిరీకి అయితే 17,25,000 రూపాయల చొప్పున పీజీలో ఈ పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులకి ఫీజు నిర్ణయించారు. ఇక ప్రీ క్లినికల్ డిగ్రీ కోర్సులకైతే ఏ కేటగిరీ 70,000, బి కేటగిరీ 1,40,760,000, సి కేటగిరీకి 9,20,000గా చేశారు. ఇక డెంటల్ డిగ్రీకి సంబంధించి క్లినికల్ డిగ్రీలో ఏ కేటగిరీకి 3,41,550 ఉంది, బి కేటగిరీకి 6,83,100గా, సి కేటగిరీకి 13,80,000 రూపాయలుగా ఫీజు నిర్ణయించారు. డెంటల్లోనే పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులకైతే ఏ కేటగిరీకి 3,07,000, పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది 3,40,000, ఇది 3,07,000, దాదాపు 35,000 మాత్రం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బి కేటగిరీకి 5 లక్షల రూపాయలు ఉంది, ఇది 6,83,000 ఉంది.
సి కేటగిరీకి 8,05,000 ఉంది, ఇది 13,80,000 రూపాయలు ఉంది. ఇక్కడ డెంటల్ ఎడ్యుకేషన్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినప్పటికీ కూడా రెగ్యులర్ పీజీలో మాత్రం క్లినికల్కి, ప్రీ క్లినికల్కి, అదేవిధంగా పారా క్లినికల్ డిగ్రీకి దీనికి చాలా వైరుధ్యం అయితే కనిపిస్తుంది. భారీగా ఫీజులు అయితే ఈసారికి పెంచారు. అయితే ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఇది వర్తిస్తుందా, వచ్చే ఏడాది మళ్ళీ పెంచే అవకాశం ఉంటుందా అన్న దాని మీద సందేహం అయితే చాలా మందిలో ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇది హైకోర్టులో ఈ ఫీజుల మీద తుది తీర్పుకు అనుగుణంగా తుది ఆదేశాలకు తగ్గట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెబుతుంది. మొత్తంగా అయితే ఈసారి 10% ఫీజులు పెంపుదల అయితే ఎంబీబీఎస్, అదేవిధంగా బీడీఎస్ విద్యార్థుల మీద, పీజీ స్టూడెంట్స్ మీద కనిపిస్తోంది. ఇది చాలా ఎక్కువగానే చెప్పాలి. ముఖ్యంగా బి కేటగిరీ, సి కేటగిరీ స్టూడెంట్స్కి ఇది చాలా భారమయ్యేటువంటి విషయం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అమలు చేస్తోంది. భారీగా ఫీజుల వ్యవహారం అయితే సాగబోతోంది. ఈ మెడిసిన్ సంబంధించినటువంటి కోర్సుల ఫీజుల వివరాలు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెంచినటువంటి ఫీజులకు సంబంధించినటువంటి వ్యవహారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.